సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ తర్వాత భారత జట్టుకు 20 రోజుల విశ్రాంతి దొరికింది. 2025లో టీమిండియాకు ఇంకా అంతర్జాతీయ మ్యాచ్లేమీ లేవు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ దొరకడంతో కొందరు ప్లేయర్లు విజయ్ హజారే ట్రోఫీ మీద ఫోకస్ చేశారు. మరికొందరు మాత్రం విశ్రాంతి మూడ్లో ఉన్నారు. అయితే 2026లోనే టీమిండియా మళ్లీ వేట మొదలు పెట్టబోతోంది. న్యూజిలాండ్తోనే కొత్త ఏడాదిని ఆరంభించబోతోంది. స్వదేశంలోని కివీస్తో 3 వన్డేలు 5 టీ20లో తలపడబోతోంది. వన్డే సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగబోతున్నారు. ఆస్ట్రేలియాతో పాటు సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో సీనియర్లిద్దరూ రాణించారు. ఇప్పుడు న్యూజిలాండ్తో వన్డే సిరీస్లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నారు. టీ20 జట్టుకు దూరమైన శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోనే వన్డే సిరీస్లో భారత్ బరిలో దిగుతుందనడంలో డౌట్ లేదు. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగే తొలి వన్డేకు వడోదర ఆతిథ్యం ఇవ్వబోతోంది. తొలి వన్డే జనవరి 11న జరుగుతుంది. జనవరి 14న జరిగే రెండో వన్డేకు రాజ్కోట్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండోర్లో జనవరి 18న మూడో వన్డే జరగనుంది. జనవరి 21న టీ20 సిరీస్ మొదలవుతుంది. తొలి టీ20కి నాగపూర్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. రాయ్పూర్లో రెండో టీ20 జనవరి 23న జరగనుంది. జనవరి 25న గువాహటిలో మూడో టీ20 జరగబోతోంది. నాలుగో టీ20 మ్యాచ్కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వబోతోంది. జనవరి 28న విశాఖ మ్యాచ్ జరగనుంది. జనవరి 31న కాన్పూర్లో ఐదో టీ20 ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు న్యూజిలాండ్తో మాత్రమే సిరీస్లు ఉన్నాయి. ఆ తర్వాత భారత్, శ్రీలంక టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7న మొదలవుతుంది. మార్చి 8న ముగుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా నెంబర్ 1 టీమ్ గా భారత జట్టు టోర్నీలో పాల్గొనబోతోంది. 2026వ సంవత్సరం టీమిండియాకు చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ లో అంచనాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు బీభత్సమైన ఫామ్ లో ఉంది భారత్. అదే ఫామ్ ను కొనసాగిస్తే మాత్రం టీమిండియా టైటిల్ నిలబెట్టుకుంటుందనే అంచనాలున్నాయి. మరి భారత జట్టు బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్ ను అందుకోగలుగుతుందా లేదా అన్నది ఆసక్తికరం. వన్డే వరల్డ్ కప్ 2027లో జరగబోతోంది. ఈ మెగా ఈవెంట్ కు సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే వన్డే వరల్డ్ కప్ కు 2026 నుంచి ప్రిపేర్ కావాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వన్డే వరల్డ్ కప్ లో దిగే జట్టు కాంబినేషన్ పైన దృష్టి పెట్టేందుకు 2026లో ఆడే మ్యాచ్లే ఉపయోగపడతాయంటున్నారు. మొత్తంగా న్యూజిలాండ్తో వన్డే, టీ20 సిరీస్ల నుంచే టీమిండియా దుమ్మురేపాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.